గ్రామీణ ప్రాంత విద్యార్థుల నైపుణ్యాలకు సానబెట్టి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న జవహర్ నవోదయ పాఠశాలలు గొప్ప ఫలితాలు సాధిస్తున్నాయి. విద్యతో పాటు వసతి, పౌష్టికాహారం, క్రీడా నైపుణ్యం ఇలా విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి జవహర్ నవోదయ పాఠశాలలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. కామారెడ్డి జిల్లా పరిధిలోని నిజాం సాగర్లో నవోదయ పాఠశాల ఉండగా ఎంపీ అరవింద్ ప్రోత్సాహంతో జిల్లాకు మరో 2 నవోదయ పాఠశాలలు మంజూరయ్యాయి. వీటి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక దీనిపై మరిన్ని వివరాలు అందించడానికి మా దూరదర్శన్ ప్రతినిధి నర్సయ్య అందుబాటులో ఉన్నారు. నర్సయ్య, చెప్పండి, జిల్లాలో నవోదయ పాఠశాలల ఏర్పాటు ఎలా సాగుతోంది? పాషా గారు, గుడ్ మార్నింగ్. నిజామాబాద్ జిల్లాలో చాలా చురుకుగా జరుగుతున్నాయి. ఇక్కడ కొన్ని రాజకీయ ఒత్తిళ్ల వలన భూసేకరణ లేట్ అయింది. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఎంపీ పరిధిలో ఒకటి జగిత్యాల్, ఒకటి నిజామాబాద్, కలికోట ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు పాషా గారు. అలాగే నిజామాబాద్ కలికోటలో 30 ఎకరాల స్థలంలో 80 నుంచి 100 కోట్ల వరకు నిధులు కూడా శాంక్షన్ అయ్యాయి. నర్సయ్య, కలికోట గ్రామ పరిధిలో నూతనంగా నిర్మించనున్న పాఠశాలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఇంకా ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? తాత్కాలికంగా ఇక్కడ నిజామాబాద్ జిల్లా డైట్ కాలేజీలో అడ్మిషన్స్ ప్రారంభం అయ్యాయి. అదే కాకుండా కలికోటలో 30 ఎకరాల స్థలాన్ని కూడా అక్కడ సేకరణ చేసినట్లు, అదేవిధంగా 80 నుంచి 100 కోట్ల నిధులు కూడా శాంక్షన్ చేసినట్లు ఇప్పుడు అడ్మిషన్ తాత్కాలికంగా ఇక్కడనే ఉన్న డైట్ కాలేజీలో ఏర్పాటు చేస్తున్నారు. రైట్, ధన్యవాదాలు నర్సయ్య. ఇప్పుడు ఇక్కడ పేరెంట్ కమ్ కార్పొరేటర్ ఉన్నారు, ఎర్రం సుధీర్ అని చెప్పి వారు మాట్లాడతారు. నమస్కారం అండి, నేను ఎర్రం సుధీర్. మనకి గతంలో చూసుకున్నట్టయితే ఈ నవోదయాలు మన ఎంపీ గారి ప్రత్యేక చొరవతోని మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో పొరుట్ల మరియు నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు శాంక్షన్ అయినాయి, పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. అయితే గత సంవత్సరమే ప్రారంభం కావాల్సిన ఈ రూరల్ మండలానికి చెందిన కలిగొట్ట గ్రామానికి చెందిన మన నవోదయ కళాశాల కొన్ని రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఇక్కడ బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు మన బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఏవైతే ప్రైవేట్ ల్యాండ్ చూపించి అక్కడ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. కాబట్టి అవి ప్రైవేటీకరణకు చెందిన ల్యాండ్లుగా భావించి అక్కడ నవోదయ పాఠశాల ఏర్పాటు చేయడం కుదరదని అవి రద్దు చేయడం జరిగింది. ఈ 1 సంవత్సరం కాలయాపన చేయడం వల్ల మనకు ఈ పాఠశాల నిర్మాణానికి కొంచెం ఆటంకం కలిగి ఈ రోజు మనము ప్రత్యేక ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ డైట్ కళాశాలలో ఎంపీ గారు మన కలెక్టర్ గారితో ప్రత్యేకంగా మాట్లాడి వారి ధన్యవాదాలు నర్సయ్య.